For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, నిత్య పూజలో ధూపానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటమ్మా? ధూపం వేయడం అన్నది అన్ని సంప్రదాయాల వాళ్ళు చేస్తారమ్మా. ప్రపంచం మొత్తం మీద అందరూ చేస్తారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ధూపం వల్ల జరిగేది ఏమిటంటే, ఏదైనా ఒక వస్తువు కొంచెం ఉంది నా దగ్గర, అందరికీ పంచాలి. ఎట్లా కుదురుతుంది? అది దాని ప్రభావం అందరికీ రావాలి అంటే, దాని ఫలితం అందరూ పొందాలి అంటే, అగ్నిలో గనక వేసినట్టయితే అది తప్తమై దానిలో ఉండేటటువంటి శక్తి అన్ని వైపులకి వ్యాపించి అందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఇది ఆయుర్వేదంలో కూడా ధూమ ప్రక్రియ అని చెప్పి చేస్తారు. కొన్ని రకాలైనటువంటి గాలి పీల్చటం ఇప్పటికి కూడా మనకు కూడా ఉంది కదా, మామూలు వైద్యంలో కూడా ఇలా ముక్కుల్లో పెట్టి పీల్చేటటువంటివి చాలా ఉండనే ఉన్నాయి కదా. అంటే అది చాలా వేగంగా పనిచేసేటటువంటి పద్ధతి. అందుకని మనం దేవుడికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ధూపం వేస్తాం. ఈ ధూపం వేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒట్టి పొగ అంటే కిరసనాయిలు గుడ్డ కాలిస్తే కూడా పొగ వస్తుంది, పెట్రోల్లోంచి కూడా పొగ వస్తుంది, మనకన్నీ వాహనాల్లోంచి కూడా పొగ వస్తుంది. ఆ పొగ కాదు. ఏ పొగ ఉండడం వల్ల మీరన్నటువంటి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అటువంటి పొగ. అటువంటి పొగ ఎలా? పూర్వకాలం ఏం చేసేవారంటే, మంచి పండు నిప్పులు తెచ్చేవారు. అంటే బొగ్గులు కాలి ఎర్రగా కనకన మండుతూ ఉంటాయి. అటువంటి నిప్పుల మీద సాంబ్రాణి, పాలమడ్డి, గుగ్గిలం, ఇలా అగరు ఇలాంటివి ఉన్నాయి. ఇవి కాస్త చల్లేవారు. చల్లేటప్పటికి గుప్పున పొగొచ్చి ఇల్లంతా వ్యాపించేది. ఈ పొగ ఎప్పుడైతే వ్యాపించిందో అంతకుముందు అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ అన్నది ఏదైతే ఉందో అది కాస్త వెళ్ళిపోతుంది తప్పనిసరిగా. అందుకోసమని పొగ పెట్టడం అన్నది ఒక సంప్రదాయంగా ఉంది. అందుకే ఎప్పుడూ కూడా పాజిటివిటీ రావాలి అంటే ఇప్పుడు అందులో వేసే పదార్థాలను బట్టి వస్తుంది. అందులో పసుపు వేసి చూడండి, బొట్టు వస్తుంది. కారం వేసి చూడండి, మిరపకాయలు వేసి చూడండి, గొట్టు వస్తాయి కదా. అవి కాకుండా ప్రశాంతంగా ఉండి వాతావరణాన్ని చక్క చేసేటటువంటివి ఉండాల్సి ఉంది. అటువంటివి ఉండేటటువంటి సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని ప్రతిరోజు ఇంట్లో అందరూ కట్టెలు కాల్చి బొగ్గు చేసి ఆ బొగ్గు ఎర్రగా మండేటి చేసి దాంతో పొగ వేయడం జరగచ్చు, జరగకపోవచ్చు. అందుకని వీటన్నింటినీ కూడా చక్కగా ఒక ధూపానికి సంబంధించినటువంటి ఒక ధూపొత్తులు అనే చెప్తాం. అటువంటి వాటిని తయారు చేసి, ఇప్పుడు అగరబత్తులు అంటున్నాం, వాటిని తయారు చేసి వెలిగించుకునేటటువంటి పద్ధతిని ఇచ్చారు. ఎప్పటికైనా సరే సుగంధ భరితమైనటువంటి ధూపం కావాలి. ఆ ధూపం అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది అని చెప్తారు. అమ్మ, ధూపం అసలు ఎలా వేయాలి? నేను ఇందాక చెప్పాను కదమ్మా, మామూలుగా అయితే ఇప్పటికీ దసరాలు అటువంటి సందర్భంలో లేదా దేవాలయాల్లో మరి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు ఇలా నిప్పులు తయారు చేసి నిప్పుల మీద ఈ సాంబ్రాణి మొదలైనవన్నీ వేసి అన్ని ప్రాంతాల్లోనూ తిప్పుతూ ఉంటారు. అది నిజంగా ధూపం వేసే పద్ధతి. అది కుదరినప్పుడే ఈ అగరు కడ్డీలు మొదలైనవి వాడుతూ ఉంటాం. అమ్మ, ఈ ధూపం వేస్తే నెగిటివ్ ఫోర్స్ పోతుంది అంటారు, ఇది ఎంతవరకు నిజమమ్మా? వాస్తవం అనే నమ్మాలమ్మా. ఎందుకంటే ఇది మన సంప్రదాయమే కాదు, అన్ని సంప్రదాయాల వారు కూడా పాటిస్తారు. ఇప్పటికి కూడా మీ గురువారం సాయంకాలం అయ్యేటప్పటికి ఈ కొన్ని ముస్లిం కల్ట్స్లో కొంతమంది, అది ప్రత్యేకమైన కల్ట్ పేరు నాకు గుర్తులేదు, వాళ్ళు ఇలా చేత్తో చిన్న కుంపట్ లాంటిది పట్టుకుని బొగ్గులేసి అందరి ఇళ్ళకి వస్తూ ఉంటారు. పొగ వేస్తాము అని. ధూపం గనక అలా గనక వేసినట్టయితే ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుంది. గురువారం సాయంత్రం అసలు సంధ్యవాడ బయలుదేరుతూ ఉంటారు. అంటే ఈ విశ్వాసం ఒక్క భారతదేశంలోనే కాదమ్మా, సమస్తమైనటువంటి ప్రపంచంలోనూ ఉంది. ఎందుకు అంటే పరిమళభరితమైనటువంటి ధూపం వచ్చే ప్రక్రియ ధూపం అయితే వచ్చేటటువంటి పొగని ధూమం అంటారు.
ఆ ధూమానికి అనేక రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. అంతెందుకమ్మా, మంచి సనజాజి పూలు కానీ మల్లెపూలు కానీ వాసన వస్తాయి. అంటామా అనమా, హాయిగా అనిపించదు. అదే పక్కింట్లో పోపు గట్టిగా వేసేసి గొట్టు వస్తే అబ్బా అంటామా లేదా? అంటే గాలిని పవిత్రీకరించే లక్షణం ఈ ధూపానికి ఉన్నదనమాట. అందువల్ల ధూపంలో మనకు అనుకూలమైనటువంటి శక్తులే ఉండి ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ అవతలకి తరిమి కొట్టేటటువంటి లక్షణం ఉంది అని చెప్తారు. పసిపిల్లలు ఉన్నప్పుడు కూడా రోజు వేస్తుంటారు కదా? వేస్తామమ్మా, తప్పనిసరిగా పసిపిల్లలు ఉన్నప్పుడు సాంబ్రాణి ధూపం వేస్తాం. ఆ ధూపం వేయడం వల్ల ఏమవుతుంది, ఆ తడి ఆరిపోతుంది. తలలో ఎంత మెత్తని బట్ట పెట్టి తుడిచినా పిల్లలకి వేడి నీళ్లు పోస్తారు కనుక తర్వాత చెమట పట్టి తడి ఉంటుంది, జలుబు చేసే ప్రమాదం ఉంది. ఆ వెంట్రుకల మధ్య ఉండేటటువంటి చల్లదనాన్ని కూడా పోగొట్టగలిగిన లక్షణం సాంబ్రాణి ధూపానికి ఉంది. ధూపం యొక్క ప్రభావం, ఈ పరిమళానికి ఉన్నటువంటి ప్రభావం ఎంత బాగా లోకంలో అందరూ వ్యాప్తి చెంది ఉపయోగించుకుంటున్నారంటే, కొన్ని రకాలైనటువంటి మానసిక రోగాలు పోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సువాసన ఉన్న ధూపాన్ని వేయడం ఒక అభ్యాసం ఉంది. అంటే ఆ వాసన బట్టి వాళ్ళకు ఉన్నటువంటి మానసిక వ్యాధులు తగ్గుతాయి అన్నమాట. అమ్మ, ఇది వేయడం వల్ల నరదృష్టి పోతుందని కూడా కొంతమంది నమ్ముతారు, ఇది నిజమేనా అమ్మ? అంటే అన్ని రకాల నెగిటివిటీ పోతుంది కనుక అందులో నరదృష్టి కూడా ఉంది భాగం కనుక పోవచ్చు. అంటే ప్రతిరోజు వేయడం మంచిదంటారా, లేదా అంటే ఇంత గొప్పగా నిప్పులు తెచ్చి దాని మీద వేయడం అన్నది వీలైతే మంచిది. లేకపోయినా ఇప్పుడు అగరవత్తులు దొరుకుతున్నాయి కదండి, వాటిని తేవచ్చు. కానీ జాగ్రత్త పడండి, అందులో రసాయన పదార్థాలు ఉన్నవిగా మాత్రం తెచ్చుకోవద్దు. అందులో రసాయన పదార్థాలతో చేసినటువంటి వాటి నుండి వచ్చే పొగ పీలిస్తే మాత్రం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. అందువల్ల జాగ్రత్తగా, ఇది వృక్షాల నుంచి తీసినటువంటిదే అయి ఉండాలని వృక్ష నిర్యాస అనే చెప్తారు మనకి దాంట్లో ధూపానికి సంబంధించిన మంత్రంలో. అలాంటిది అయినప్పుడు మాత్రమే తీసుకోండి. ఉంటాయి, లేకపోలేదు. రసాయన ద్రవ్యాలు వేయకుండా ఉన్న ధూపాలు కూడా ఉన్నాయి. అటువంటి ధూపం వేసుకున్నట్టయితే చాలా ప్రయోజనం ఉంటుంది. ధన్యవాదాలమ్మా. మంచిదమ్మా.